సార్, కూకట్పల్లిలో ఉన్న మీ సైట్లో ఒక ప్రాబ్లం ఉందండి. అలాగే మణికొండలో నేను నా సైట్లో ప్రాబ్లం కోసం పెరోల్ మీద బయటికి రాలేదు. నేను చెయ్యాల్సిన సంతకాలు వేరే ఉన్నాయి. రాయ్, నా ఫోన్ ఇవ్వు. హలో, నమస్కారం లాయరమ్మా. ఎవరు? గొంతు విన్నా కూడా గుర్తుపట్టలేకపోతున్నావా? దేవుడయ్యా. హ్యాపీ న్యూ ఇయర్ దివ్యమ్మా. ఇది చెప్పడానికే కాల్ చేసావా? కాదు, కటకటాల వెనక నుంచి కూడా నేను మాట్లాడట్లేదు. నాకు పెరోల్ వచ్చింది. బయటకొచ్చి మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్. చావుకి షేక్ హ్యాండ్ ఇస్తున్నావేంట్లాయరమ్మా? నాకు ఒంట్లో బాగోలేకో నా బంధువులు పోయారనో నేనిప్పుడు బయటికి రాలేదు. పగ తీర్చుకోవడం కోసం వచ్చాను. ఆ రోజు అడవిలో తప్పించుకున్నావు. అప్పట్నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా గుడ్లకో నీ బ్యాడ్లకో నాకు పెరోల్ వచ్చింది. ఇక మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి పెరాలసిస్ వస్తుంది. ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తానో తెలీదు. కుదిరితే అందరినీ, కుదరకపోతే పెరోల్ ముగిసే లోపు మీ ఫ్యామిలీలో ఒక్క ప్రాణాన్నైనా చంపేస్తాను. వెయిట్ అండ్ సీ. సార్, మీరు పెరోల్ మీద బయటకు వచ్చారు. ఎలాంటి క్రైమో చేయకూడదు సార్. చేస్తే మీకు పెరోల్ రద్దయి శిక్షాకాలం పూర్తయ్యే వరకు మళ్ళీ పెరోల్ రాదు సార్. అక్కర్లేదు లాయర్, ఇదే నా ఆఖరి పెరోల్. నా పగ తీర్చుకుంటాను. మీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. ఏమైంది దివ్యమ్మా? ఇదే డాడ్ మేము కడుతున్న బిల్డింగ్. చూసారా బాబు గారు, మా అల్లుడు గారు ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారో. మీరిచ్చిన డబ్బుకి న్యాయం చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయట్లేదు. అవును, కూలోళ్ళు ఎవరో కనబడటం లేదు, వర్క్ జరగటం లేదా? అది డాడ్, చిన్న ఇష్యూ వచ్చింది. 3-4 days లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. రండి డాడ్. ఈ బిల్డింగ్ ఎవరు కట్టిస్తున్నారు చార్కేశా? మన దీపు సార్ కట్టిస్తున్నారు దివ్యమ్మ, పార్ట్నర్స్ తో కలిసి. నాసిరకం నిర్మాణం అని గవర్నమెంట్ పర్మిషన్స్ ఆపేసింది. కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది. అయ్యో, మరి ఈ విషయం మావయ్య గారికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారన్నమాట. నాన్న వాళ్ళు ఈ ప్లేస్కి ఎందుకు వచ్చారు? వారిని వెతుకుంటూ దివ్య చార్కేసులు ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడేం జరుగుతోంది?
ఆయన ఫోన్ చేస్తున్నారు. హలో, చెప్పండి. ఎక్కడున్నారు దివ్య? అదేనండి, నేను చార్కేసా కోర్టుకు వచ్చాము. ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏం లేదు, ఉంటాను. దివ్య ఎందుకు అబద్ధం చెప్తోంది? ఎవరి దివ్యమ్మా వీళ్ళు? దేవుడే, మనుషులు చార్కేసా. మావయ్య దీపులని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వెళ్ళి కాపాడాలి చార్కేసా. మావయ్య, దీపు, దీపు, మావయ్య, దీపు, మిమ్మల్ని చంపడానికి రౌడీలు వస్తున్నారు. దాక్కోండి. దాక్కోండి. రా చార్కేసా. అల్లకల్లోలం కాబోతోంది. మీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. మూడు రోజుల్లో 3 విషయాలు జరుగుతాయని మాతాజీ చెప్పారు. ఈ రోజు గుడ్ న్యూస్ వింటారని, రేపు ఇంట్లో అలజడి రేగుతుందని, ఎల్లుండి ఒకరు చనిపోతారని చెప్పారు. మాతాజీ చెప్పిన దాంట్లో ఒకటి జరిగింది. మీరు ఈరోజు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఎవరికి ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఆవిడ చెప్పింది ఖచ్చితంగా జరగాలని లేదు కదా. మూడిట్లో ఒకటి జరిగింది కదా సార్. పైగా దేవుడయ్య పెరోల్ మీద జైలు నుంచి బయటకొచ్చాడు. మన మీద పగతో ఉన్నాడు. ఇప్పుడు చూశారు కదా వాడేం చేశాడో. ఏవండి, ఇక నుంచి ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ దేవుడయ్య మళ్ళీ జైలుకి వెళ్లేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. ఈసారి జాగ్రత్త పడిపోతారు. జాగ్రత్త పడితే పడ్డారు. పోలీస్ కేసు పెడితే ఏమని పోలీస్ కేసు పెడతాం? మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు కదా. అలా అని చూస్తూ ఊరికే ఉండాలా ప్రసాద్? చేతకాని వాళ్ళలాగా చేతులు కట్టుకొని కూర్చోవాలా? లేదు చార్కేశా, కౌంటర్ ఇవ్వాల్సింది. వాడికి భయపడితే ప్రాణాలు పోతాయి. కానీ ఎలా దివ్యమ్మా? వాడు ఎక్కడుంటాడో తెలియదు, ఎలా అటాక్ చేస్తాడో తెలీదు. అదేరా మన బలం. మనం ఎప్పుడు ఏం చేస్తామో వాళ్ళకి తెలీదు. చావు భయం. వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా చెయ్యాలి. చావలేక బ్రతకలేక ప్రతి క్షణం చస్తూ బ్రతకాలి. ప్రస్తుతానికి వాడి ప్లాన్ అదే అయి ఉంటుంది. వాడు మన మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఇలా జరుగుతుందని నేను వాడితో వైరం వద్దన్నాను. డబ్బులిచ్చి సెటిల్ చేసుకుందామని చెప్తే ఎవరూ నా మాట వినలేదు. ఇప్పుడు అది సమస్య కాదు చార్కేశా. ఒక గుడ్ న్యూస్ విన్నాం. నెక్స్ట్ ఇంట్లో ఏదో అలజడి జరగబోతోందని మాతాజీ చెప్పారు. అదేంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు ఆ దేవుడే ఆగుతాడా దివ్యమా? మళ్ళీ అటాక్ చేయడానికి గ్యారంటీ ఉంది? అస్సలు గ్యారంటీ లేదు. నా దగ్గరంత టైం కూడా లేదు.
ఈసారి ఎలాగైనా సరే దెబ్బ కొట్టి తీరాలి. ఈసారి దాడి చేస్తే ఎవిడెన్స్ పట్టుకోవాలి, చట్టానికి పట్టించాలి. ఆ పని ఎలాగో చేస్తారు. దాంతోపాటు ఇంట్లో అందరికీ సెక్యూరిటీ కల్పించాలి. ఎవరికి ఏం కాకుండా చూసుకోవాలి. ఏమియో ఏందియా పొద్దు పొద్దున్నే కొంపలేవో మునిగిపోయినట్టు కంగారు పడుతూ తిరుగుతున్నావు? కొంపలు మునిగిపోవటం కాదే, కొంపలు అంటుకోబోతున్నాయి. అంతగా ఏం జరిగిందయ్యా? ఆ దేవుడయ్యా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎప్పుడు ఇంటి మీద పడతాడోనని భయంగా ఉంది. అయినా భయం ఎందుకయ్యా? అతన్ని ఫ్రెండే కదా, ఫోన్ చేసి చెప్పు. మన పెళ్ళైన ఈనాడికి ఫస్ట్ టైం మంచి సలహా ఇచ్చావు. ఉండి చేస్తా. ఏంటి కాస్త ఆలస్యంగా ఫోన్ వచ్చింది? క్షమించండి సార్, తేరుకోవడానికి ఇంత టైం పట్టింది సార్. ఏం కావాలి? అది ప్రాణభిక్ష. నా మీద, నా భార్య మీద, నా కూతురు మీద, నా అల్లుడి మీద దయ చూపించండి దేవుడయ్య గారు. అయితే వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఈ లొకేషన్కి దేవుడే రమ్మన్నాడు. ఇదేమిటి? దేవుడే నన్ను ఇక్కడికే కదా రమ్మన్నాడు, కనపడ్డే. అమ్మా కుమారి, అల్లుడు గారు, రండమ్మా, తొందరగా బయలుదేరాలి. ఆగండి. అంతా ఎక్కడికి బయలుదేరారు? అది మా వేలు విడిచిన చెల్లి కొడుకు మరదలి పిన్ని గారి మేనల్లుడి పెళ్లి సిస్టర్. ఫోన్ చేసి రమ్మంటేనే వెళ్తున్నాం. అంత దూరపు చుట్టం పెళ్లికి వెళ్ళడం అవసరం అన్నయ్య? చుట్టరికం దూరమైన పెళ్లి సిటీలోనే సిస్టర్. ఇంట్లో ఉంటే నాకు ఏమి తోచట్లేదు. నేను పెళ్లికి వస్తాను, పదండి. మీరు కూడా వస్తారా వదినా? ఏ రాకూడదా? భలేవారు సిస్టర్, ఎందుకు రాకూడదు? పదండి. దివ్యమా, చెప్పు చార్కేశా. భువన గారిని తీసుకుని ఏడుకొండ గారి ఫ్యామిలీ ఎటు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు దివ్యమా. అయ్యో, వెంటనే వాళ్ళని ఆపు చార్కేశా. ఒకవేళ ఆగకపోతే నువ్వే వాళ్ళని ఫాలో అవ్వు. అలాగే దివ్యమా. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది మంగకి? ఏమైందండి? ఏమైందమ్మా? మంగకేమైంది? ఏమైంది గారు? ఏమైందండి? మంగకేమైంది? మంగను ఆ దేవుడయ్య తీసుకువెళ్ళిపోయాడు. చిన్నపిల్లని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? మావయ్య, ఇదంతా దేవుడయ్య ప్లాన్. అందరినీ బయటికి పంపించేసి ఒంటరిగా ఉన్న మంగని ఎత్తుకెళ్ళిపోయాడు.
మంగని ఏం చేస్తాడో, మంగ ఎలా ఉందో. మంగ ఏమండి? ఏం కాదండి, మీరు కంగారు పడకండి. మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఆ బావగారు, మా వేలు విడిచిన చెల్లి కొడుకు అంత లెంగ్త్ ఎందుకులేండి. ఒక పెళ్లికని బయలుదేరాం, అది ఆగిపోతే తిరిగి వచ్చేసాం. దివ్యమ్మా, ఏమైందమ్మా? దేవుడా, ఈ ట్రాప్ లో ఇరుక్కుపోయాం చార్కేశ. వాడు మంగ తీసుకెళ్లిపోయాడు. ఏమండి, వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. మంగను కాపాడతారండి. అడ్డమైన వాళ్ళందరి కోసం మనం ఎందుకు ఫోన్ చేయాలి ప్రసాద్? ఎవరెలా చేస్తాయి మనకేంటి? భువన, చిన్నపిల్ల భువన, పాపం భువన. అమ్మా, ఆ పిల్ల వల్లే కదమ్మా ఇన్ని గొడవలు. పోతే పోయిందిలేమ్మా, ఇప్పుడు ఏ గొడవ ఉండదు. వదిలేయండమ్మా, మనం హ్యాపీగా ఉండొచ్చు. మావయ్య, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. హర్ష సార్, పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. త్వరగా ఏదోటి చేసి మంగమ్మని కాపాడుకుందాం. ఆ దేవుడయ్య మంగమ్మని ఏదోటి చెయ్యకముందే. ప్రసాద్, చూస్తుంటే నాకు డౌట్ వస్తోంది. పిన్ని, మాకంత కర్మేం పట్టలేదు. మేము చెయ్యాలనుకుంటే డైరెక్ట్ గానే చేస్తాం. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. రేయ్, ఆపండి. కనిపించింది కదా, ఎందుకు ఇంక గోల? వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చూసుకోండి. మిమ్మల్ని పొద్దున్నే ఈ వెధవ గోల. చిచి, ఏమేవ్, దేవుడయ్యే ప్లాన్ మారిందా ఏంటి? మళ్ళీ ఏం బాంబు పిలుస్తారో ఏంటో. మనకెందుకులే, పద. మంగా, ఇలారా. దేవుడున్నాడమ్మా. ఆ దేవుడయ్య మిమ్మల్ని ఏమీ చేయలేడు. హలో, ఎవరు? నేనెవరనేది మీకు అనవసరం ఎస్ఐ గారు. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మాత్రం వినండి చాలు. ఏంటో ఇన్ఫర్మేషన్? ఈ సిటీలోనే పేరు మోసిన ప్రముఖ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీలో ఒకరిపై రేపు మర్డర్ అటెంప్ట్ జరగబోతుంది. వాట్? సో రేపు మీ డిపార్ట్మెంట్ ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఆ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా మీదే బాధ్యత. అసలు ఎవరు మీరు? హలో, ఆల్రెడీ ఆ ఫ్యామిలీపై రీసెంట్ గా అటాక్ జరిగింది. రేపు మళ్ళీ జరగబోతుంది. కావాలంటే మీరు ఆ ఫ్యామిలీని ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరెవరు? అపరిచితుణ్ణి. హలో, మీ స్కెచ్ ఏంటో మాకు అర్థం కావట్లేదన్నా. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. పదండి దివ్య గారు, రామంగా.
పోలీసులకు ఫోన్ చేసింది ఖచ్చితంగా దేవుడయ్యే అయి ఉంటాడు దివ్యమ్మ. అది తెలుస్తుంది చారుకేశ, కానీ వాడి ధైర్యం ఏంటో వాడి ప్లాన్ ఏంటో అది తెలియటం లేదు. అవును దివ్యమ్మ, ఈరోజు మంగమ్మని వాడేదో ప్లాన్ ప్రకారం వదిలేశాడు. మనల్ని భయపెట్టడమే వాడి ప్లాన్ ఏమో. లేదు చారుకేశ, అసలు ప్లాను ఇంకేదో ఉంది. మనం ఏదో మిస్ అవుతున్నాం. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. లేదు దివ్యమ్మ, మాతాజీ చెప్పిన 2 విషయాలు జరిగాయి కదా. నిన్న హర్ష సార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు మంగమ్మ కోసం ఇంట్లో అలజడి రేగింది. అంటే రేపెవరు ప్రాణమైనా. లే చారుకేశ, ఏ ఒక్కరి ప్రాణం పోవడానికి కూడా వీల్లేదు. అందరినీ కాపాడాలి. ఆ దేవుడి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. పదండ్రా. రేయ్, మీరు బయటికి వెళ్ళండిరా. పాప ఇంట్లోనే ఉంది కదన్నా. మనం వచ్చింది పాప కోసం కాదు, అంతకు మించి. వెళ్ళండి. అదేంటి దివ్యమ్మ, బాంబు పేలక ముందే అందరం బయటికి వెళ్ళిపోవాలి కదా. ఫస్ట్ బాంబు ఎక్కడుందో మనం వెతుకుతాం. ఆలో బాంబు పేలిపోతే? లేదండి, అంత త్వరగా పేలదు. మనల్ని టెన్షన్ పెట్టి చంపడమే దేవుడయ్యే మోటివ్. మనకి ఇంకా టైం ఉంటుంది. అయ్యో, రిస్క్ ఎందుకండి? ముందు అందరి ప్రాణాలని సేవ్ చేయాలండి. ఈ ఇంటిని కూడా మనం సేవ్ చేయాలండి. మనం మాత్రమే కాదు, ఈ ఇల్లు కూడా ముక్కలు కాకుండా కాపాడాలి. మీరు అటు వెళ్ళి వెతకండి. అలాగే. చారుకేశ, నువ్వు అటు వెళ్ళి. ఏమండి, బాంబు ఏమైనా కనిపించిందా? లేదండి, నాకు కనిపించలేదు దివ్యమ్మ. అయ్యో, ఇక్కడ కూడా కనిపించలేదు. ఇటువైపు బాంబు కనిపించడం లేదంటే అటువైపు ఉందేమో. ఏమండి, మనం అటువైపు వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమన్నా సరే, ఇంటిని ఇంటి మనుషుల్ని కాపాడాలండి. అవును సార్, బాంబు ఎప్పుడు పేలుతుందో తెలీదు. మనం త్వరపడాలి. వాళ్ళెవరూ చూడకముందే బాంబుని కనిపెట్టి బయటపడేయాలి. పదండి.
దివ్యమ్మ బాంబ్ స్క్వాడ్ వచ్చింది. పదండి. సార్ తొందరగా రండి, ఫాస్ట్ గా చెక్ చేయండి. చెక్ చేయండి. సార్ మొత్తం వెతికాను సార్, బాంబు ఎక్కడ కనిపించలేదు. బాంబు ఇంట్లో లేదంటే ఫేక్ ఏమో మేడం ఇదంతా? లేదు సార్, ఇంట్లో బాంబు ఉంది. కాసేపట్లో నీ నట్టింట్లో దీపావళి జరగబోతుంది. వాడు నట్టింట్లో దీపావళి అన్నాడు. సార్ డైనింగ్ టేబుల్ కింద సరిగా వెతకండి. ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్. నాన్న నాన్న మావయ్య గారు బాంబు దొరికింది. ఇంకా ఎంత టైం ఉందండి? 1 minute 20 seconds. తొందరగా డిఫ్యూజ్ చేయండి. త్వరగా చేయండి. అన్నా, బాంబుని కనిపెట్టి డిఫ్యూజ్ చేశారన్నా. చా, వాళ్ళకింకా భూమి మీద నౌకలున్నట్టున్నాయిరా. ఇంకోసారి ట్రై చేద్దాం, పదండి. మేడం, బాంబును డిఫ్యూజ్ చేశారు కాబట్టి మీకేం ప్రమాదం లేదు. మేము బయలుదేరుతాం మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, పదండి.
సార్ మీరేం భయపడాల్సిన పని లేదు. బాంబుని డిఫ్యూజ్ చేసాం. మీరు లోపలికి వెళ్ళచ్చు. ఏమండి దేవుడయ్య మన ఇంట్లో బాంబు పెట్టాడు. ప్రసాద్ పైన ఉన్నారు అన్నయ్య గారు. అన్నయ్య గారిని వాళ్ళు తీసుకొస్తారులే వదినా, మనం వెళ్దాం పదండి. పద త్వరగా మనం బయటకు. ఏంటి సిస్టర్, రాత్రి నుంచి బావగారి దర్శనమే లేదు. అలిగారా లేకపోతే కోపంగా ఉన్నారా? రాత్రి ప్రసాద్ వదిలేసి అందరం బయటకు వచ్చేసాం. ఆయన మొహం చూడ్డానికి నాకే ఏదోలా ఉంది. అప్పటి పరిస్థితి అలాంటిది వదినా. ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా. కరెక్టే, కానీ మనం ప్రసాద్ను వదిలి వెళ్ళడం తప్పే కదా. నన్ను మీరు పిలవకుండా ఉండాల్సిందే. మేము పిలిస్తే మాత్రం మీరు మాతో వచ్చేయటమేనా సిస్టర్? పెద్దావిడలా మీరు కూడా బావగారి దగ్గర ఉంటామంటే మేం కాదనేవాడమా? నేను ప్రసాద్ దగ్గరే ఉండాలనుకున్నాను, అంతా మీ వల్లే. ఇప్పుడు నేను ప్రసాద్కి ఎలా ఎదురుపడాలి? అంటే డాడ్తో మాట్లాడవమ్మా? మీ డాడీయే నాతో మాట్లాడు. అలా అని వదిలేస్తాను అత్తయ్య. ఆ పని మాత్రం చేయకండి సిస్టర్. అసలే ఈ మధ్య బావగారికి పెద్దావిడ మీద ప్రేమ పొంగుకొస్తోంది. మీరు గ్యాప్ ఇచ్చారంటే మీకు ప్లేస్ లేకుండా చేస్తుంది. అవునొదినా. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, మీ హెల్ప్ అస్సలు మర్చిపోను. నా డ్యూటీ నేను చేశాను మేడం. మీకు ఈ దేవుడే కాకుండా ఇంకెవరైనా ఎనిమిస్ ఉన్నారా? ఖచ్చితంగా మనం కాకుండా వీళ్ళకింకా ఎవరో శత్రువులున్నారా? వీళ్ళు దేనికో భయపడుతున్నారు. ఆ లాయరమ్మకి నువ్వు భయపడ్డావు నాకేం నచ్చలేదన్నా. అవునన్నా, ఒక ఆడదానికి నువ్వు భయపడ్డావేంటన్నా? ఆ ఆడదేరా నన్ను జైలుకి పంపించింది. దానివల్లేరా నా జీవితం తలకిందులైంది. దాన్ని ఊరికే వదిలిపెట్టను. దాన్ని దాని కుటుంబాన్ని మొత్తం లేపేశాకే జైలుకెళ్తాను. అంత కోపం ఉంది నాకు. మమ్మల్ని చంపాలనుకునేంత కోపం ఈ దేవుడయ్యకి మాత్రమే ఉంది ఎస్ఐ గారు, వేరే శత్రువులు లేరు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. మేము బయలుదేరుతాం మేడం.